then repetition of digits allowed, repetitions allowed అని వాడే ఇచ్చేసాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమన్నాడండి, ఒక 2 numbers ని సెలెక్ట్ చేయమంటున్నాడు. 0, 1, 2, 3, 4 లో బేస్ చేసుకోండి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సెలెక్టెడ్ నంబర్స్ డివిజిబుల్ బై 5. అసలు డివిజిబుల్ బై 5 అంటే అర్థం ఏంటి? డివిజిబుల్ బై 5 అంటే మీనింగ్ ఏమవుతుంది? కంపల్సరిగా లాస్ట్ డిజిట్ అనేది 0 ఆర్ 5 ఉండాల్సిందే. లాస్ట్ డిజిట్ 0 ఆర్ 5 కదా. సో ఇప్పుడు మనకి 2 numbers ఎలా సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ సెలెక్టెడ్ నంబర్స్ అంటున్నాడు. సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేది చూడండి, ఈ నంబర్స్ బేస్ చేసుకునే చూసుకోవాలి. 0, 1, 2, 3, 4 బేస్ చేసుకోండి. జనరల్ గా 0² ఎంత అవుతుందండి? 0. కాబట్టి లాస్ట్ డిజిట్ 0 కాబట్టి డివిజిబుల్ బై 5. 1 తో స్టార్ట్ చేయండి. 1 తో స్టార్ట్ చేస్తే 1² + 0² 2² + 0² 3² + 0² ఇవేవి అవ్వవు. నెక్స్ట్ 1² + 2² అవుతుందా? 1² + 2² అంటే 4. 4 + 1 అంటే 5. సో అట్లాగే 1² + 3² 9 + 1 10. 9 + 1 10. 1² + 4² 4² అంటే 16 + 1 17 అవ్వదు. మళ్ళీ 2 టేబుల్ తో రండి. 2² 1 అంటే ఇది ఉన్నది అంటే దీని రిపిటేషన్ పక్కన రాసేసుకోండి. 2² + 1² = 5. 3² + 1² = 10. నెక్స్ట్ 3 టేబుల్ తో చూద్దాం. 3² + 1² అయిపోయింది. 3² + 2², 3² + 4², 3² + 4² అంటే 25. అంటే 4² + 3² ఆల్సో 25. ఇంకేదైనా ఉందా? ఇంకేదైనా ఉందండి? చూడండి, ఇంకేనా పాసిబిలిటీ ఉందండి? 2 4 2² + 4², 2² + 4² అంటే 4 + 20. సో 4² + 2². అంటే ఇవి తప్ప ఇంకేం లేవు కదండి. అంటే ఇవి 4 ఇవి 4 + 1. 9 లో ఒకటే కదా సెలక్షన్, ఎందుకంటే ఇది సమ్ ఆఫ్ ద 2 స్క్వేర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 numbers, సమ్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఆఫ్ 2 numbers. కాబట్టి టోటల్ సెలక్షన్స్ ఎన్ని అవుతాయండి? 9. టోటల్ రిక్వైర్డ్ సెలక్షన్స్ 9. అంటే ఆ సెలక్షన్ ఎలా ఉండాలంట? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 numbers ఈజ్ డివిజిబుల్ బై 5 అంటున్నాడు. అంటే డివిజిబుల్ బై 5 అవ్వాలంటే కంపల్సరీగా లాస్ట్ డిజిట్ 0 కానీ 1 కానీ అవ్వాలి పాజిటివ్. 9C1 అన్న 9 అన్నా 9C1 అన్నా NCR అన్నా NCN - R అన్నా ఒకటే. ఇలా మోర్ దెన్ 1 ఆన్సర్స్ ఇచ్చాడా? ఓకే. 9C1 ఆర్ 9C వితౌట్ రిపిటేషన్స్ అన్నాడు అనుకో, ఈ పార్ట్ రాదు, ఇది రాదు, ఇది ఒక్కటే అవుతుంది, అప్పుడు 4 అవుతాయి. ఓకేనా బాబు? వితౌట్ రిపిటేషన్ అన్నాడు అంటే ఈ ఒక్క పార్ట్ అవుతుంది, ఈ పార్ట్ కానీ ఈ పార్ట్ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది, ఇది అంటే అప్పుడు 4 సెలక్షన్స్ అవుతాయి. ఎవరు అడిగారు వితౌట్ రిపిటేషన్ అని? రైట్. రైట్. నోట్ చేస్తారండి? సెట్ లో 5 లేదు కదమ్మా. 5 తో సంబంధం ఏముంది మనకి? 5 తో సంబంధం లేదు కదమ్మా. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 numbers ఈజ్ డివిజిబుల్ బై 5 అంటున్నాడు కదా. అంటే 1² + 2² అంటే 5. 5 అనేది డివిజిబుల్ బై 5 అవుతుంది. ఆ 2 numbers ఏంటి? 1, 2 అనేది ఆ 2 numbers. ఓకే. అంటే ఇప్పుడంటే ఇక్కడ చూడమ్మా, 10 ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి? 0. ఇక్కడ 25 లాస్ట్ డిజిట్ ఏంటి? 5. ఇక్కడ 0. అందుకని
అందుకని ఇది రాశారు. లాస్ట్ డిజిట్ 0 or 5. ముందు డిజిట్స్ ఏమన్నా మన సంబంధంలో. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. 12th క్వశ్చన్ చూడండి అమ్మా. సంజయ్ హ్యాస్ 2 friends. సంజయ్ హ్యాస్ 10 friends. సంజయ్కి 10 ఫ్రెండ్స్ ఉన్నారు. 2 are married couple. 2 married couple. 2 married couple. ఇప్పుడు ఏమంటున్నాడండి వాడు? She invites 5 of them for a party. She invites 5 friends. అంటే 5 members ని ఇన్వైట్ చేస్తున్నాడు. If the married couple refuse to attend separately. If couple refuse to attend separately. Refuse అంటే rejection. Refuse to attend separately. Attend separately. Then the number of different ways she can invite 5 friends. అంటే she invites 5 friends. ఎన్ని రకాలుగా ఇన్వైట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ వేస్. అంటే దాని అర్థం ఏంటండి ఇక్కడ? సంజయ్కి 10 ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే 5 ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయాలి. వాటిలో షీ అన్నాడు కాబట్టి లేడీ సంజయ్ అనుకున్నాను కాసేపు. ఓకే. సో వాటిలో 2 మ్యారీడ్ కపుల్ ఉన్నారు. కానీ తను ఇన్వైట్ చేసేటప్పుడు ఏమంటున్నాడంటే ఇఫ్ కపుల్ రిఫ్యూజ్ టు అటెండ్ సెపరేట్లీ. అంటే వాళ్ళిద్దరూ సెపరేట్ గా పార్టీకి రాకూడదు. అంటే ఎప్పుడు వచ్చినా సరే ఇంక్లూడింగ్ అయ్యే ఉండాలన్నమాట. ఎలా చేస్తాం? ఎప్పుడు వచ్చినా సరే ఇంక్లూడ్ అయ్యే ఉండాలి. ఎట్లా చేస్తామండి అది? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కపుల్ ఇంక్లూడెడ్. కపుల్ ఇంక్లూడెడ్ అంటే ఏమవుతుంది? కపుల్ ఇంక్లూడెడ్, ఎక్స్క్లూడెడ్, అంతే కదా. కపుల్ ఇంక్లూడెడ్ అంటే 2 persons. అంటే మనకు ఫార్ములా ఏంటండి? n-p cr-p. కపుల్ ఇంక్లూడెడ్ అన్నప్పుడు 10 - 2c, r అంటే ఎంత అండి? 5 - అంటే 8c. కపుల్ ఎక్స్క్లూడెడ్. అంటే n-p cr. అంటే కపుల్ అంటే 2 persons కాబట్టి 10 - 2c c5 అంటే 8c5. సో టోటల్ సెలెక్షన్స్ ఏమవుతాయండి? 8c3 + 8c5. 8c5 అన్న 8c3 అన్న ఒకటే కదా. సో 8c3 + 8c3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 times of 8c. అంటే ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తారండి. మనకి మోర్ దాన్ 1 ఆన్సర్స్ ఇచ్చాడు ఆప్షన్స్ లో. 2 × 8c3 వాల్యూ ఎంత వచ్చిందో క్యాలిక్యులేషన్ చేసుకొని, అట్లాగే ఆప్షన్స్ లో మనకి 8c5 ఒకటి అన్నాడు, ఇంకోటి ఏమన్నాడు అంటే 10c5 - 2 × 8c4 అన్నాడు. ఆ రెండు చెక్ చేసుకోండి. 8c5 అలాగా కాదు. సో కాబట్టి 2 × 8c3 ఆన్సర్ వచ్చింది. ఇంకా థర్డ్ ఆప్షన్ ఏంటి? 10c5 - 2 × 8c4 అంటున్నాడు. దానికి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. 10c5 - 2 × 8c4 ఈక్వల్ అయితే రాస్తాం, లేదంటే నోట్ చేయండి. ఎవరో ఒకరు క్యాలిక్యులేషన్ చేసి చెప్పండి. సరిపోయిందండి. ఇది 1 1 2 ఇది ఎంత వచ్చిందో సేమేనా? ఓకే. 10c5 - 2 × 8c4. రైట్. వై యాడెడ్? ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తాను. ఎన్ని రకాలుగా ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయొచ్చు అని అర్థం నరసింహ. ఎన్ని రకాలుగా ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయొచ్చు అంటే, ఒకటి మ్యారీడ్ కపుల్ ఉన్నవాళ్ళు, మ్యారీడ్ కపుల్ లేని వాళ్ళు, అన్ని రకాలుగా ఇన్వైట్ చేయొచ్చు కదా.
మ్యారీడ్ కపుల్ ఇంక్లూడెడ్ అంటే 8C3 వేసిన ఇన్విటేషన్, మ్యారీడ్ కపుల్ ఎక్స్క్లూడెడ్ అంటే 8C5 ఇన్విటేషన్. సో టోటల్ ఫ్రెండ్స్ 5 ఫ్రెండ్స్ ని ఎన్ని రకాలుగా వాడు సంజయ్ మనకి పార్టీకి ఇన్వైట్ చేస్తున్నాడు అన్నది క్వశ్చన్. ఓకేనా సింహ? అదే కపుల్ రెఫ్యూజెస్ కదా, అంటే కపుల్ రెఫ్యూజెస్ అంటే కపుల్ రెఫ్యూజెస్ కాదని అక్కడ అర్థం. కపుల్ రిఫ్యూజ్ టు అటెండ్ సెపరేట్లీ. కపుల్ రిఫ్యూజెస్ టు అటెండ్ సెపరేట్లీ అంటే దాని అర్థం ఏంటంటే ఆ మ్యారీడ్ కపుల్ ఇన్విటేషన్కి వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళిద్దరు విడిపోకూడదు మళ్ళీ. అంటే ఒక గ్రూప్ లో ఒకసారి ఇంకో గ్రూప్ లో ఇంకోసారి వెళ్ళటానికి లేదు. ఎప్పుడు పార్టీకి వెళ్తే మ్యారీడ్ కపుల్ కంపల్సరీ కలిసే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళక్కర్లేదు. అందుకని ఇంక్లూడింగ్ కపుల్, ఎక్స్క్లూడింగ్ కపుల్. ఓకే నరసింహ? రైట్. ఎస్ అవునమ్మా హితేష్. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 13th one చూడండి. The number of ways in which arrange 2n letters. 2n letters ni x1, x2, xn, y1, y2, so on yn in a line so that the suffix of the letters x and y respectively in ascending order are. Suffix of letter x and y are in ascending order, then the condition. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఎక్స్ సఫిక్స్ ఎక్స్ కానీ సఫిక్స్ వై కానీ ఆ సఫిక్స్ అంటే 1, 2, 3 ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. అలాగే వైలో కూడా అసెండింగ్ ఆర్డర్ లోనే ఉండాలి అన్నారు. మనం చెప్పాను అసెండింగ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి మనకి సెలక్షన్. డిసెండింగ్ ఆర్డర్ అయినా అసెండింగ్ ఆర్డర్ అయినా సెలక్షన్. కాకపోతే మనం అసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు డిజిట్స్ ఇచ్చినప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి. అది 4 డిజిటెడ్ నెంబర్ అన్నప్పుడు 0 ఉంటుందా ఉండదా అనేది. ఇక్కడ డిజిట్స్ అనేవి మెన్షన్ చేయాల. x1, x2, xn అని అన్నాడు, y1, y2, yn అని అన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడండి వాడు, సో ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 2n లెటర్స్ సచ్ దట్ x అండ్ y ఆర్ రెస్పెక్టివ్లీ మ్యాగ్నిట్యూడ్ ఈస్ సేమ్ అంటున్నాడు. అంటే ఏం చేస్తే సరిపోతుందండి, 2n ప్లేసెస్ we have to choose n places for x, n places for y. 2n places we have to choose n places for x and n places for y. అంటే దాని అర్థం ఏంటి, సపోజ్ 3x 3y అన్నాడు అనుకోండి, ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేయగలుగుతాము? టోటల్ గా 6, 3 3 గా డివిజన్ అయింది అంటే x x x y y y y గా రాయొచ్చు, లేదా xy 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 అంటే 1 2 3 ఇలా రాయొచ్చు, లేదా xyy ఇలాగా ఎన్ని రకాలుగా రాయొచ్చు అనేది క్వశ్చన్ అన్నమాట. అంటే 2n ప్లేసెస్ లో వీ హ్యావ్ టు ప్రొవైడెడ్, మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్ సఫిక్స్ లో ఉండాలి, మళ్ళీ అసెండింగ్ ఆర్డర్ సఫిక్స్ లో ఉండాలి కాబట్టి సెలక్షన్ తీసుకున్నాం. 2n places we have to choose n places for x, n places for y. రెండు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ లో ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒక x ని సెలెక్ట్ చేయాల. ఈ టోటల్ 2n లెటర్స్ లో ఒక x ని సెలెక్ట్ చేయలేదు అంటే ఎన్సీనా, అట్లాగే ఒక y ని సెలెక్షన్ చేయలేదు అంటే ఎన్సీనా, లేదు ఒక x ని సెలెక్ట్ చేశాను 1y సెలెక్షన్ చేశాను, 2x ని సెలెక్ట్ చేశాను 2y ని సెలెక్ట్ చేశాను, అట్లాగా nx ny y. అంటే దాని మీనింగ్ ఏంటంటే రిక్వైర్డ్ సెలెక్షన్స్ nc0 square plus nc1 square plus nc2 square plus so on ncn square. అంటే c0 square plus c1 square plus cn square అంటే అర్థం ఎంత ఇక్కడ, 2ncn. 2ncn కి ఫార్ములా ఏంటి, 2n factorial by n factorial into n factorial. ఆల్రెడీ 2n factorial కి ఫార్ములా తెలుసు,
2n ఫ్యాక్టోరియల్ అంటే 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2n మైనస్ 1 బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఒక n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే ఇది ఆన్సర్. అంటే మల్టీ ఆన్సర్స్ కాబట్టి ఒకటి ఈ కండిషన్ ఇస్తాడు, ఇదొకటి ఇచ్చాడు, ఇదొకటి ఇచ్చాడు, ఇదొకటి ఇచ్చాడు. నోట్ చేయండి. ఆల్రెడీ మనం 14th అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు అంటే ద నెంబర్ ఆఫ్ వేస్ వి అరేంజ్ 2n లెటర్స్ ని సచ్ దట్ ద సఫిక్స్ లెటర్స్ x సఫిక్స్ లెటర్స్ y అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మాగ్నిట్యూడ్ అంటున్నాడు. అంటే ఒక అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మాగ్నిట్యూడ్ అంటే 1 2 3 అసెండింగ్ ఆర్డర్ అంటే ఇదే కదా, 1 లెస్ దాన్ 2 లెస్ దాన్ 3 లెస్ దాన్ అలా. అంటే x1 లెస్ దాన్ x2 లెస్ దాన్ x3 లెస్ దాన్ ఇలా. అంటే ముందుగా ఏం చేయొచ్చు, నో సెలెక్షన్ ఆఫ్ x, నో సెలెక్షన్ ఆఫ్ y, 1 సెలెక్షన్ ఆఫ్ x, 1 సెలెక్షన్ ఆఫ్ y, 2 సెలెక్షన్ ఆఫ్ x, 2 సెలెక్షన్ ఆఫ్ y. సో కాబట్టి NC0 NC0 NC1 NC1 NC2 NC2 NCN NC. ఓకేనా బాబు వెంకట్? రైట్, రాస్తారండి. నన్ను రాస్తే మిగతా వాళ్ళు కూడా మెసేజ్ చేస్తా ఉండండి అమ్మా. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 15th క్వశ్చన్ చూడండి అమ్మా. పేజ్ నెంబర్ 88, 15th క్వశ్చన్. పేజ్ నెంబర్ 88, 15th క్వశ్చన్. let an is equal to 10 power n by n factorial for n greater than or equal to 1. an greatest value when n is equal to. an take greatest value when n is equal to. అంటే an అనేది గ్రేటెస్ట్ వాల్యూ అయి ఉండాలి. n ఏ టైంలో అవుతుంది అన్నది క్వశ్చన్. ఇక్కడ చూడండి నాన్న, ఇప్పుడు an గ్రేటెస్ట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే దాని తర్వాత నెంబర్ గురించి మనం కంపారిజన్ చేసుకోవాలి. అంటే తర్వాత నెంబర్ కంపారిజన్ అంటే ఎంత అండి, an + 1. సో ఏ సఫిక్స్ n, an is equal to 10 power n by n ఫ్యాక్టోరియల్ అయితే గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి దాని తర్వాత నెంబర్ an + 1 is equal to అంటే ఇది ఒక సీక్వెన్స్ మోడల్లో ఉంది కాబట్టి n ప్లేస్ లో మనం n + 1 ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ n ప్లేస్ ఇన్ n + 1 అంటే 10 power n + 1 by n + 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేయండి, an by an + 1 అంటే 10 power n by n ఫ్యాక్టోరియల్. 10 power n + 1 అంటే 10 power n ఇంటూ 10 బై ఈ సఫిక్స్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి n + 1 ఫ్యాక్టోరియల్. 10 power n క్యాన్సిల్ అయిపోయి n + 1 ఫ్యాక్టోరియల్ అంటే n + 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే n + 1 by 10 ఉంటుంది. అంటే an by n + 1 is equal to n + 1 by 10 వచ్చింది. అంటే దేర్ ఫోర్ దీని అర్థం ఏంటండి, ఖచ్చితంగా మనకి an గ్రేటర్ దాన్ an + 1 ఉండాలి కదా జనరల్ గా అయితే. అంటే జనరల్ గా మనకి ఆ ఇచ్చిన ప్రకారం an is greater than an + 1 ఉండాలి. అంటే దిస్ ఇంప్లైస్ an by an + 1 ఎంత అవ్వాలండి, గ్రేటర్ దాన్ 1. సో an by an + 1 అనేది an by అంటే జనరల్ గా మనకి సఫిక్స్ లో n గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు లెస్ దాన్ అవుతుంది కదా, an is less than an + 1. సో అంటే an కన్నా an + 1 పెద్దదే కదా, కావాలంటే n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ లో చెక్ చేసుకోండి. అంటే దీని అర్థం ఏమైపోయిందండి, an by an + 1 ఈజ్ లెస్ దాన్ 1.
an by an plus 1 అంటే n plus 1 by 10 less than 1 అంటే n plus 1 is less than 10 అంతే కదండి. అంటే n less than 9 n less than 9 అన్నప్పుడు అంటే an less than an plus 1 అన్నప్పుడు n అనేది మనకి 9 కన్నా తక్కువ ఉంటుంది. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే an గ్రేటెస్ట్ వాల్యూ అడిగాడు. an గ్రేటెస్ట్ అడిగాడు కాబట్టి సపోజ్ ఆ రెండు ఈక్వల్ చేసాం అనుకోండి, an is equal to an plus 1 అయ్యింది అనుకో. ఇఫ్ అంటే an is equal to an plus 1 అవ్వాలి అంటే దాని అర్థం ఏంటి, an by an plus 1 అనేది 1 అవ్వాలి. అంటే అర్థం ఏంటి, n plus 1 by 10 అనేది 1 అవ్వాలి. అంటే n is equal to 9 అవ్వాలి. అంటే n is equal to 9 అయినప్పుడు an is equal to a10 కాబట్టి an is equal to an plus 1 కాబట్టి n is equal to 9 అవుతుంది, n is equal to 10 అవుతుంది. ఇవి మాత్రమే an is greatest, తప్ప మిగతా అవుతుంది. ఎందుకంటే జనరల్ గా an is less than an plus 1 అన్నప్పుడు మనకి n అనేది ఎంత వచ్చింది, n less than 9 వచ్చింది. అంటే 9 కన్నా తక్కువ ఉన్నప్పుడు 9 కన్నా తక్కువ ఉన్నప్పుడు మనకి ఏమవుతాయి అంటే అన్ని కూడా an అనేది చిన్నదవుతుంది. దేనికన్నా, an plus 1 కన్నా. మనకి an గ్రేటెస్ట్ అంటున్నాడు, an గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆ రెండు ఈక్వల్ చేశాను ఫస్ట్. ఎందుకంటే an plus 1 ఈక్వల్ చేస్తే n వచ్చింది. n plus 1 by 10 is equal to 1 కాబట్టి n is equal to 9. కావాలంటే n plus లో 9 సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, 9 plus 1 ఎంత, 10 by 10 అంటే 1 అన్నప్పుడు an is equal to an plus 1 అయిపోయింది. అంటే n plus లో 9 అయినా సరే an is equal to an plus 1 కాబట్టి n 9 అన్నా 10 అన్నా ఒకటే. సో గ్రేటెస్ట్ అనేది ఏ పాసిబిలిటీ అవుతుందండి, n 9 కేసులోని 10 కేసులోని పాసిబిలిటీ అవుతుంది. ఏ సఫిక్స్ లో n అండి. రైట్. థర్డ్ స్టెప్స్ అండి. అంటే జనరల్ గా n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇదొక కేసు తీసుకున్నాం, ఇదొక కేసు మిగతావన్నీ కూడా గ్రేటర్ దాన్ కేసు. నెక్స్ట్ అండి, నా 14th సమ్ము 16th సమ్ము 9 10 రెండు అవుతాయి మా తేజీ. 14th సమ్ ఆల్రెడీ ఆ మోడల్ మనం డిస్కస్ చేసాం, రీషఫ్లింగ్ సెట్. 16th సమ్ కూడా మనం 1 ఫంక్షన్స్ డిస్కస్ చేసినప్పుడు చేశానండి. అంటే ఆ సమ్ మోడల్ ఏంటంటే 16th మోడల్ మనకి ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ లో 33 క్వశ్చన్ మోడల్ అండి, 33 మోడల్ క్వశ్చన్. ఓకే, పాస్ అయి చూడండి అమ్మా. Passes 1. 17th question అండి. The permutations of the letters of the word India taken 3 at a time అంటున్నాడండి. INDIA, India taken 3 at a time. అంటే నెంబర్ ఆఫ్ 3 లెటర్ వర్డ్స్ అడిగాడు. నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్ టేకెన్ 3 at a time అంటే మనం ఏం క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందండి, నెంబర్ ఆఫ్ 3 letter వర్డ్ ఇన్ ఇండియా. నెంబర్ ఆఫ్ 3 letter వర్డ్ ఇన్ ఇండియా అంటే ఖచ్చితంగా 3 letter వర్డ్ లో దీనిలో మనకి ఎన్ని ఉన్నాయండి, మనకి 2 I's NDA అంతే కదండి. ఇది వర్డ్స్. మనకి 3 letters కూడా ఎన్ని కేసులు ఇక్కడ అరైజ్ అవుతాయి, 3 alike అంటే మనకి కేస్ 1 లో అన్ని డిఫరెంట్, 3 are different, 3 letters are different, all different letters అంటే ఖచ్చితంగా మనకి NDA ఒకటి, ఇంకోటి ఏంటంటే 2I ఉండకూడదు, ఏదో ఒక ఐఏ సెలెక్ట్ చేస్తాం కాబట్టి 4.
మనకి 3 లెటర్ వర్డ్ కావాలి. 4 లో 3 లెటర్ వర్డ్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 4p3. దీనినే మనం 4c3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాస్తాం. సెకండ్ కేసు ఏం పాసిబిలిటీ అవుతుందండి ఇక్కడ? కేస్ 2 ఏం పాసిబిలిటీ అవుతుంది అంటే 2 alike 1 డిఫరెంట్. అంతే కదండి. 2 alike లెటర్స్ ఐ ఉన్నాయి కదా. 2 alike 1 డిఫరెంట్. అంటే 2 alike అంటే 2i అంటే ఇది 1 వే. 1 డిఫరెంట్ అంటే NDA. ఈ 3 లో ఒక సెలక్షన్ అంటే 3C1. సో దిస్ కెన్ బి రిటన్ as 2 alike 1 డిఫరెంట్ అంటే టోటల్ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ సెలక్షన్ లో ఏంటండి 2 సెలక్షన్ అంటే 2i లో ఒకటే లెటర్ ఉంది కాబట్టి 1C1. ఇక్కడ 3 లెటర్స్ లో ఒక లెటర్ ని సెలెక్ట్ చేయాలి 1 డిఫరెంట్ కాబట్టి ఇంటూ 3C1. ఎంత అవుతుందో చెప్పండి. క్యాలిక్యులేషన్ చెప్పండి. 4p3 అంటే 24. ఈ 3 ఫ్యాక్టోరియల్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్ అంటే 24 ప్లస్ 3 27. జస్వంత్, ఇది ఆల్రెడీ ఈ మోడల్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేశాను. ఇండిపెండెన్స్ మోడల్ క్వశ్చన్ మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా చెప్తాను చూడండి. ఇండియాలో టేకెన్ 3 ఎట్ ఏ టైం ఎన్నిసార్లు మనం అరేంజ్ చేయగలము? అడేమడిగాడంటే నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఇండియా కెన్ టేకెన్ 3 ఎట్ ఏ టైం అంటున్నాడు. నెంబర్ ఆఫ్ 3 లెటర్ వర్డే కట్టాలి ఇండియాలో. ఇండియాలో ఏ లెటర్స్ ఉన్నాయి? 2INDA ఉన్నాయి. ఆ 3 లెటర్స్ కూడా డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు కదా. అంటే మనకి లెటర్స్ ఎలా వస్తాయంటే NDA గానీ AIDN గానీ ఇలాంటి వర్డ్స్ అన్నమాట. ఎన్ని వస్తాయన్నది క్వశ్చన్. అంటే 3 డిఫరెంట్ గా ఉండాలి అంటే ఫస్ట్ NDAలు డిఫరెంట్, 2i లో ఒక ఐని మాత్రమే కన్సిడర్ చేస్తాం కాబట్టి 9 అబ్బా 24 ప్లస్ 9 33. ఓకే గౌతమ్, అన్ని డిఫరెంట్ తీసుకున్నాం. అంటే ఉన్న లెటర్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 4 లెటర్స్ లో 3 లెటర్ వర్డ్ ని పెర్మిటేట్ చేయాలి అంటే 4p3 వేస్. కానీ ఈ 3 లెటర్స్ లో మనకి ఎలైక డిఫరెంట్ అని ఏం అడగల. కాబట్టి మనం ఎలైక్ లెటర్ ఇలా కూడా ఉండొచ్చు కదా, IIN కూడా ఉండొచ్చు కదా, లేదా IID కూడా ఉండొచ్చు కదా. అంటే దాని అర్థం ఏంటి? 2 ఎలైక్ లెటర్స్ అని అర్థం. 2 ఎలైక్ లెటర్స్ అంటే 2i, 1 డిఫరెంట్ ఏమున్నాయి? NDA. 2 ఎలైక్ అంటే ఒక లెటర్ నే సెలెక్ట్ చేయాలి, ఒక లెటరే ఉంది కాబట్టి 1C1 వేస్. ఇక్కడ 3 లెటర్స్ లో 1 డిఫరెంట్ అంటే 1 లెటరే సెలెక్ట్ చేయాలి కాబట్టి 3C1 వేస్. టోటల్ గా ఇవి 3 లెటర్స్ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఎలైక్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. ఓకేనా జస్వంత్? ఇప్పుడు ఇన్ఎఫెక్టివ్ కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను, అప్పుడు మీకు ఇది ఉంటుంది. ఈ మోడల్ ఒకటి ఉంటుంది, దీనినే సెకండ్ మెథడ్ కూడా చెప్తాను మీకు కావాలనుకుంటే, అది లాస్ట్ లో డిస్కస్ చేస్తాను. సెకండ్ మెథడ్ వేరే ఎగ్జాంపుల్ తీసుకొని సెకండ్ మెథడ్ కూడా నేను చెప్తాను. జనరేటింగ్ ఫంక్షన్ బేస్ చేసుకొని INI కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, అది ఇందులోకి వచ్చేస్తుందిగా. 2 ఎలైక్ 1 డిఫరెంట్, అందుకే కదా అరేంజ్మెంట్స్ చేస్తున్నాం 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. వీటిలో అరేంజ్ చేయడం అన్నమాట. ఓకేనా బాబు? టోటల్ పెర్మిటేషన్స్ వేరు. ఆ టోటల్ పెర్మిటేషన్స్ లో 5 లెటర్ వర్డ్, 4 లెటర్ వర్డ్, 3 లెటర్ వర్డ్స్ అట్లా రిస్ట్రిక్షన్ చేసేటప్పుడు మనం ఈ కండిషన్స్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇన్ఎఫెక్టివ్ గురించి చూద్దాం. ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ ద లెటర్స్ టేకెన్ 4 ఎట్ ఏ టైం అంటున్నాడండి. ఇన్ఎఫెక్టివ్ FF ఇన్ఎఫెక్టివ్ వర్డ్ లో 4 లెటర్ వర్డ్ అడుగుతున్నాడండి. అంటే జనరల్ గా ఆడ 4 లెటర్ వర్డ్ అడగలేదు అనుకోండి, ఇవి ఎన్ని ఉన్నాయండి మనకి ఇక్కడ? ఐలు ఎన్ని ఉన్నాయి? 1 2 I's. ఈలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 E's. తర్వాత ఇంకోటి F'లు ఎన్ని ఉన్నాయి? 1 2
2F. తర్వాత ఇంకోటి ఏమున్నాయండి, CTV N. సరిపోయండి లెటర్స్. టోటల్ ఎన్ని ఉన్నాయండి మనకి? 4 లెటర్ వర్డ్ కావాలి ఇక్కడ. జనరల్ గా చూడండి, 2 + 2 4, 7, 7 + 4 అంటే 11. సరిపోయా? 3 3 3 సరిపోయాయి. సో ఈ 11 లెటర్స్ ని ఎట్లా జనరల్ గా అయితే మనం టోటల్ పెర్మిటేషన్స్ అంటే ఏం రాసేస్తామండి? 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ రాసేస్తాం టోటల్ పెర్మిటేషన్స్ అంటే. ఈ టోటల్ పెర్మిటేషన్స్ దే ఆస్కింగ్ 4 లెటర్ వర్డ్ దే ఆస్కింగ్. అంటే 4 లెటర్ వర్డ్ రాయాలి అంటే ఎన్ని కేసెస్ పాసిబిలిటీస్ ఉంటాయి అనేది చెక్ చేసుకోవాలి. అంటే 4 లెటర్ వర్డ్ అంటే మనకి ఏమున్నాయి? ఐ సిటి ఇలాగని రావచ్చు, లేదా CTBN రావచ్చు, లేదా NECT. ఇలాంటి 4 లెటర్ వర్డ్స్ ఎన్ని వస్తాయి అన్నది క్వశ్చన్. ఎన్ని వస్తాయి అనేది క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో కేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేసు ఏమవుతుంది అంటే కంపల్సరిగా 4 లెటర్స్ కూడా డిఫరెంట్ ఉండడమేగా. చూడండి, 2 I's 3 అన్నారు కదా. ఫస్ట్ కేసు ఏం రాయొచ్చండి? ఆల్ ఆర్ డిఫరెంట్. 4 లెటర్స్ డిఫరెంట్ అంటే ఆల్ డిఫరెంట్ అంటే అన్ని కూడా డిఫరెంట్ గా ఉండటము. ఇంకొక కేసు ఏమి అరేంజ్ అవడానికి ఛాన్స్ ఉందండి? ఆల్ ఆర్ వెరీ గుడ్, 4 డిఫరెంట్. తర్వాత ఇక్కడ చూడండి, ముందు కేసెస్ ఇక్కడ పక్కన రాస్తున్నాను చూడండి, 4 డిఫరెంట్ ఉండటం. తర్వాత దాని ఆర్డర్ లో రండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 4 ఎలైక్ లేవుగా, 3 ఎలైక్ ఉన్నది ఒకటి ఉంది కాబట్టి 3 ఎలైక్ 1 డిఫరెంట్ ఉండొచ్చా లేదా? 3 ఎలైక్ 1 డిఫరెంట్. నెక్స్ట్ ఏంటండి? 2 ఎలైక్ 2 డిఫరెంట్ ఉండొచ్చా లేదండి? 2 ఎలైక్ 2 డిఫరెంట్. మొత్తం 4 ఉండాలి. 2 ఎలైక్ 2 డిఫరెంట్. ఇంకొక కేసు ఏంటుంది? 2 ఎలైక్ 2 ఎలైక్. ఇంకేమైనా కేసెస్ ఉన్నాయా చూడండి. సరిపోయి అన్ని కేసెస్ వాడేసామా మనం? 2 ఎలైక్ 2 డిఫరెంట్, 2 ఎలైక్ 2 ఎలైక్, 3 ఎలైక్ 1 డిఫరెంట్. ఇవి తప్ప ఇంకొక కేసెస్ లేవు కదండి. అంతేగాని మనకి 1 ఎలైక్ 3 డిఫరెంట్ అవడానికి పాసిబిలిటీ ఉందా? 1 ఎలైక్ 3 డిఫరెంట్ అవడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే 1 ఎలైక్ అంటే ఎప్పుడు కూడా అది డిఫరెంట్ లోకి వెళ్ళిపోద్ది కదా. 1 ఎలైక్ 3 డిఫరెంట్ అన్నప్పుడు 1 ఎలైక్ ఇప్పుడు అది మీనింగ్లెస్. నిజానికి 1 ఎలైక్ అనకూడదు, మినిమం 2 నుంచే కదా. ఎందుకంటే ఐ ఎలైక్ అని అనకూడదు. ఐ అన్నప్పుడు ఎలైక్ వాటర్స్ అవుతాయి. కాబట్టి 1 ఎలైక్ 3 డిఫరెంట్ అనే కేసు ఉండదు. సో ఈ కేసు అనేది రూల్డ్ అవుట్. సో కాబట్టి ఇవి తప్ప మిగతావి ఏమి లేవు కదండి కండిషన్స్ లో. సో కేసెస్ అనేది రాసేసుకోవడం. ఎప్పుడైతే ఎలైక్ ఉన్నాయో అంటే 3 ఎలైక్ 4 1 డిఫరెంట్ అంటే టోటల్ గా 4 ఫ్యాక్టోరియల్ బై 3 ఎలైక్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎంత అండి? 2 ఎలైక్ 2 డిఫరెంట్ అంటే 4 ఫ్యాక్టోరియల్ బై ఎలైక్ ఎన్ని ఉన్నాయి? 2 ఫ్యాక్టోరియల్. 2 ఎలైక్ 2 ఎలైక్ అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఎలైక్ 2 ఎలైక్ 2 ఎలైక్లు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా. అంటే దీన్ని బేస్ చేసుకొని మనం సో 2 ఎలైక్ 2 ఎలైక్ ఇది కండిషన్స్. ఈ కేసెస్ సెపరేట్ గా రాయండి ఇక్కడ. కేస్ 1 4 లెటర్స్ డిఫరెంటే. 4 లెటర్స్ డిఫరెంట్ అంటే ముందుగా డిఫరెంట్ ఉన్నవి రాసేసుకోండి. CTBN. తర్వాత ఎలైక్ నుంచి ఒక్కొక్క లెటర్ నే తీసుకోవాలి. అప్పుడే కదా డిఫరెంట్ అవుతాయి. రెండు తీసుకుంటే డిఫరెంట్ అవ్వు. ఒక్కొక్కటే తీసుకోవాలి. అంటే FI. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? మనకి 4 లెటర్స్ డిఫరెంట్ కావాలి. టోటల్ గా ఉన్నవి ఎన్ని? 1 2 3 4 5 6 7. 7 లో 4 లెటర్స్ అంటే 7P4. దీనినే ఎలా రాస్తాము అంటే 7C4 into 4 ఫ్యాక్టోరియల్. ఇక కేస్ 2. కేస్ 2 ఏం చెప్పామండి? 3 ఎలైక్ 1 డిఫరెంట్. 3 ఎలైక్ 1 డిఫరెంట్. 3 ఎలైక్ అంటే ఒక్క కేసే కదండి. 3 ఒక్కటే ఉంది. 1 డిఫరెంట్ అంటే ముందు ఇవి రాసుకుంటున్నాం. CTBN. తర్వాత డిఫరెంట్ అవ్వడానికి పాసిబిలిటీస్ 3 ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇంకెందులో అనేది 2I 2F లో ఒక I ఒక F కూడా రావచ్చు.
ఒక ఐ ఒక ఎఫ్ కూడా రావచ్చు కాబట్టి ఇప్పుడు సెలక్షన్స్ ఎన్ని అవుతాయండి ఇందులో 3 ఎలైక్ లో దీనిని వీటిలో అంటే ఒక సెలక్షన్ 1C1 ఇవి ఎన్ని ఉన్నాయండి మనకి 1 2 3 4 5 6 6 లో ఎన్ని డిఫరెంట్ సెలక్షన్ చేయాలి 1 అంటే 6C1 అంటే 6C1 ఇంటూ 1C1 ఇంటూ టోటల్ గా 3 ఎలైక్ 4 డిఫరెంట్ అంటే 4 ఫ్యాక్టోరియల్ బై ఎలైక్ అంటే ఐడెంటికల్ బై 3 ఫ్యాక్టోరియల్. తర్వాత కేస్ 4 కేస్ 4 లో మనకి ఏమవుతున్నాయండి మనకి ఇక్కడ నెక్స్ట్ ఏంటండి 2 ఎలైక్ 2 డిఫరెంట్ 2 ఎలైక్ 2 డిఫరెంట్ 2 ఎలైక్ అంటే ఎన్ని పాసిబిలిటీస్ రావడానికి అవకాశం ఉంది చెప్పండి ఇక్కడ 2 ఎలైక్ అంటే 2F కానీ 2I కానీ 3E కానీ వీటిలో ఒకటే ఏదైనా ఒక లెటరే సెలెక్ట్ చేయాలి అంటే 3 లో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాము అంటే 3C1 బేస్ ఇక్కడ 2 డిఫరెంట్ అంటే ముందుగా ఇవి రాసేస్తాం CTVN రాస్తూ ప్లస్ ఈ 3 లెటర్స్ లో ఏదైనా ఒక లెటరే సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి మిగతా 2 లెటర్స్ ఇక్కడికి వచ్చేస్తాయి కదా అదే రాస్తున్నాను ప్లస్ ఎనీ వన్ ఆఫ్ ఏదైనా ఎనీ వన్ ఆఫ్ 1 రాయాలా 2 రాయాలండి ఎనీ 2 ఆఫ్ ఎందుకంటే 2 ఎలైక్ కాబట్టి ఏదైనా ఒక లెటర్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎనీ 2 ఆఫ్ I కామా ఎఫ్ కామా ఈ అంటే ఇందులో ఎన్ని అవుతాయండి ఇది 4 ప్లస్ 2 అంటే 6 లో 2 డిఫరెంట్ కాబట్టి 6C2 సెలెక్షన్ అంటే 3C1 ఇంటూ 6C2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఎలైక్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇక కేస్ 5 ఏంటండి 2 ఎలైక్ అంటే 2 ఎలైక్ అంటే ఉన్నవి ఈ 3 వాడడానికి అవకాశం ఉంటుంది అంటే 3E 2I 2F వీటిలో 2 సెలక్షన్స్ చేయాలి కాబట్టి 3C2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం రాయండి అమ్మా ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా టోటల్ రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 4 కేసెస్ ఎంత వచ్చిందమ్మా కేసీలో 6C2 ఎందుకమ్మా 3 ఎలైక్ 1 డిఫరెంట్ కదా 1 కదా డిఫరెంట్ అంటే 6 లెటర్ లో ఒక లెటర్ నే సెలెక్ట్ చేస్తున్నాం 6C1 3 ఎలైక్ అంటే ఉన్నదే 3E ఒకటే ఉంది కదా అది ఒకటే సెలెక్షన్ చేస్తాం 1422 బాబు ఫోర్త్ కేసులోనా చూడండి 2 ఎలైక్ 2 డిఫరెంట్ కదమ్మా 2 ఎలైక్ అంటే 2F 2I 3E లో ఏదైనా ఒక లెటర్ ని సెలెక్ట్ చేయటం అంటే 3 లెటర్స్ లో FIE లో ఏదైనా ఒక లెటర్ ని సెలెక్ట్ చేశాను 2 డిఫరెంట్ అంటే ఆల్రెడీ CTVN డిఫరెంట్ గా ఉన్నాయి ప్లస్ ఎనీ 2 అవుతాయి ఎందుకంటే ఈ 3 లో ఒక లెటర్ ని సపోజ్ ఐని సెలెక్ట్ చేశాను అనుకోండి FE మిగిలిపోతాయి కాబట్టి ఆ 2 రాయొచ్చు F ని సెలెక్ట్ చేస్తే ఐ మిగిలిపోతాయి కాబట్టి ఈ 3 లో ఒకటి సెలెక్ట్ అయింది కాబట్టి రెండు మిగిలిపోతాయి అందుకని ఎనీ 2 ఆఫ్ IFE లో రాస్తున్నాం అంటే ఇది 4 ఇది +2 అంటే 6 లో 2 డిఫరెంట్ కాబట్టి 2 సెలక్షన్స్ చేశాను ఓకేనా బాబు రైట్ థ్యాంక్ యూ కార్తిక్ లాస్ట్ది 2 ఎలైక్ అమ్మా అంటే ఎలైక్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయి 2F 2I 3E ఉన్నాయి అంటే వీటిలో ఏదైనా 2 లెటర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా 2 ఎలైక్ కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే EEII రాయొచ్చు కదా కండిషన్ ఎలా వస్తుంది అంటే చూడండి 2 ఎలైక్ అంటే EEII రాయొచ్చు కదా ఎందుకంటే ఇది ఒక 2 లెటర్స్ ఇది ఒక 2 లెటర్స్ లేదా 2F 2E రాయొచ్చు కదా ఇలాంటి వర్డ్స్ అన్నమాట ఓకేనా కార్తిక్
దీనికి ఇంకొక మెథడ్ కూడా ఉంది, జనరేటింగ్ ఫంక్షన్స్ అనేది, అది లాస్ట్ లో డిస్కస్ చేస్తాను. రైట్. 2 into 3C2 2 into 3C2 ఎందుకు అవుద్ది? 3లో 2 సెలక్షన్ చేయడం అంతే. 3 లెటర్స్ లో 2 సెలక్షన్ చేస్తే సరిపోద్ది. 3C2 దట్స్ ఆల్. జనరల్ గా ఇది 4 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. రాస్తారండి, మెసేజ్ చేయండి అమ్మా. రైట్. So coming to the next one. Turn number 23, page number 89 లో 23. S is equal to 1, 2, 3 so on 10. Sum of all products by taking 2 or more from S is 11 factorial minus k, then they asking integral part of k by 11. అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ కండిషన్ ఏం క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందండి అంటే ఎస్ అనేది 1, 2, 3, 9, 10 దాకా ఇచ్చాడండి. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ బై టేకింగ్ 2 ఆర్ మోర్ అంటున్నాడు. అంటే 2 ఆర్ మోర్ అంటే దాని అర్థం ఏంటి, రిక్వైర్డ్ వేస్ అంటే రిక్వైర్డ్ నంబర్ ఏమవుతుందండి నిజానికి సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నంబర్స్ ఆర్ మోర్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అయినా సమ్ తీసుకోవాలి, లేదా ప్రొడక్ట్ ఆఫ్ 3 నంబర్స్ సమ్ తీసుకోవాలి, లేదా ప్రొడక్ట్ ఆఫ్ 4, అట్లా ప్రొడక్ట్ ఆఫ్ 5, అట్లా 10 వరకు తీసుకోవాలి. అదే కదా దాని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే 1 into 2 plus 1 into 3 plus 1, 2 into 3 plus 2 into 4, ఇవి 2 యొక్క సమ్స్. అట్లాగే 3 into సమ్స్ అంటే 1, 2, 3, 3, 4, 5, అట్లాగే 1, 2, 3, 4 అట్లాగా 2 ఆర్ మోర్ యొక్క సమ్ అడుగుతున్నాడు. అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ ప్లస్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 4 టర్మ్స్ అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. దీనికి సిగ్మా నోటేషన్స్ లో డిస్కస్ చేస్తాను చూడండి. సిగ్మా 1 into 2 అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ప్లస్ సిగ్మా 1 into 2 into 3 అంటే దాని అర్థం ఏంటి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ ప్లస్ సో ఆన్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 10 టర్మ్స్. అంటే ఇది కండిషన్. అంటే లాస్ట్ కి అది 9 దాకా వచ్చి లాస్ట్ 1 ఒకటే ఉంటది కదా, 1 into 2 into 10. దీని యొక్క సమ్ అనేది అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్. ఎలా చేస్తాం? జనరల్ గా మనం ఇది కన్సిడర్ చేయొచ్చు కదండి. జనరల్ గా మనం మీకు ఐడియా ఉంది కదండి, ఇప్పుడు ఆల్ఫా బీటా గామా క్యూబిక్ ఈక్వేషన్ కి ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ సిగ్మా ఆల్ఫా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ తర్వాత ఏమవుతుందండి సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా అంటాం. లేదు ఆల్ఫా బీటా గామా డెల్టా రూట్స్ అయితే ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఎక్స్ పవర్ 4 మైనస్ సిగ్మా ఆల్ఫా ఎక్స్ క్యూబ్ ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా గామా సిగ్మా ఆల్ఫా బీటా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా ఆల్ఫా బీటా గామా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా గామా అని రాస్తాం. ఇదే ఎక్స్ ప్లస్ లో -1 సబ్స్టిట్యూషన్ చేసేసాం అనుకోండి, ఇందులో ఇక్కడే ఎక్స్ ప్లస్ లో -1 సబ్స్టిట్యూషన్ చేశాను అనుకోండి, అప్పుడు ఇదేమైపోతుంది చెప్పండి, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ప్లస్ లో -1 సబ్స్టిట్యూషన్ చేస్తే అన్ని ప్లస్ వచ్చేస్తాయి కదా ఇక్కడ. అంటే ఆడ్ నంబర్ కేసు కాకుండా ఈవెన్ నంబర్ కేసులో ఎక్స్ ప్లస్ లో -1 కానీ సబ్స్టిట్యూషన్ చేస్తే 1 ప్లస్
సిగ్మా ఆల్ఫా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా గామా ప్లస్ ఆల్ఫా బీటా గామా అవుతుంది. అంటే పవర్ లో ఈవెన్ ఉండేటప్పుడు, పవర్ లో ఆడ్ ఉండేటప్పుడు ఆల్టర్నేట్ లో ప్లస్ మైనస్లు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ప్లస్ మైనస్ కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు ఈ డిస్క్రిప్షన్? మనకి ఎక్కడి నుంచి అడుగుతున్నాడండి ఇక్కడ వాల్యూ అనేది? 1 2 3 4 అప్ టు 10 వరకు అడుగుతున్నాడు. అంటే అది ఒక 10th డిగ్రీ పాలినామియల్ గా మనం కన్సిడర్ చేయొచ్చు కదా. ఆ 10th డిగ్రీ పాలినామియల్ ని కన్సిడర్ చేస్తే, అంటే కన్సిడర్ ఆ 10th డిగ్రీ పాలినామియల్ ని కన్సిడర్ చేసాం అనుకోండి, x ప్లస్ 1 x ప్లస్ 2 సో ఆన్ x ప్లస్ 10 ఇస్ ఈక్వల్ టు, ఈ 10th డిగ్రీ పాలినామియల్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుందండి ఇక్కడ మనకి? సో డైరెక్ట్ గా మనం రాస్తానండి. సో అన్ని x టు ద పవర్ ఆఫ్ 10 ప్లస్ సిగ్మా 1 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ 9 ప్లస్ సిగ్మా 1 ఇంటూ 2 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ 8 ప్లస్ సో ఆన్ 1 2 3 అప్ టు 10. ఇదే కదండి మనకి ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఏం చేస్తే సరిపోతుందండి? x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేసేసుకోండి. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 1 ప్లస్ 1 అంటే 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ సో ఆన్ 11 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సిగ్మా 1 అంటే ఎంత అవుతుందండి ఇక్కడ? సిగ్మా 1 అంటే డైరెక్ట్ గా మన n ఇంటూ n ప్లస్ 1/2 ఏ కదా. సో సిగ్మా 1 అంటే డైరెక్ట్ గా రాసేయచ్చు కదండి. సిగ్మా 1 అంటే n ఇంటూ n ప్లస్ 1/2 అంటే 10 ఇంటూ 11/2 ప్లస్ తర్వాత సిగ్మా 1 ఇంటూ 2 ప్లస్ సిగ్మా 1 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ సో ఆన్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 10. దీనినే నేను కాసేపు k అనుకుంటానండి. రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ అది k అని ఇచ్చేసాడు వాడు, సమ్ l అని అనుకోండి. అంటే ఇదంతా కూడా ఏమవుతుందండి? 11 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 2 1s ఆర్ 2 5s ఆర్ అంటే 55 ప్లస్ 1 అంటే 56 ప్లస్ ఇదంతా మనకు కావాల్సినటువంటి l కదా, l. సో దేర్ ఫోర్ l ఈజ్ ఈక్వల్ టు 11 ఫ్యాక్టోరియల్ మైనస్ 56. ఆ l అనేది దేంతో కంపేర్ చేయాలండి? దేర్ ఫోర్ కంపారిజన్ చేస్తే ఎంత వస్తుంది? k is equal to 56. This implies 56 by 11 integral part. ఎంత వస్తుందండి? 56 by 11 integral part final 5. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అమ్మ. అంటే s అనేది 1 నుంచి 10 దాకా నెంబర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ బై టేకింగ్ 2 ఆర్ మోర్ ఫ్రమ్ s అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే వీటిలో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రొడక్ట్, సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ప్రొడక్ట్, సమ్ ఆఫ్ 4 నెంబర్స్ ప్రొడక్ట్, సమ్ ఆఫ్ 9 నెంబర్స్ ప్రొడక్ట్, సమ్ ఆఫ్ 10 నెంబర్స్ ప్రొడక్ట్ ఉంటుంది. అంతా కూడా 1 2 3 10 వరకే ఉంటుంది. ఈ వాల్యూ అడిగాడు. అంటే దేని కంపారిజన్ చేసుకుంటే సరిపోతుందంటే ఒక 10th x పవర్ 10 ఉంది కాబట్టి ఒక 10th డిగ్రీ పాలినామియల్ ని కంపారిజన్ చేస్తాను. ఇది ఎలా ఐడియా జనరేట్ అయిందంటే ప్రీవియస్ ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. క్యూబిక్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఏమొచ్చింది? x పవర్ 10 సిగ్మా 1 ఇంటూ x పవర్ 9 సిగ్మా 1 ఇంటూ 2 ఇంటూ x పవర్ 8 ఇంటూ సో ఆన్ 1 2 3 9 ఇంటూ 10. అంటే ఇక్కడ x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 11 ఫ్యాక్టోరియల్ వచ్చింది. దిస్ ఈజ్ 1. సిగ్మా 1 అంటే దాని అర్థం n ఇంటూ n ప్లస్ 1/2 కాబట్టి ప్లస్ ఇక్కడ నుంచి మనకు అడిగాడు సిగ్మా 1 ఇంటూ 2 సిగ్మా 1 ఇంటూ 3 దిస్ ఈజ్ నథింగ్ బట్ l. l అంటే 11 ఫ్యాక్టోరియల్ మైనస్ 56. సో దేర్ ఫోర్ k వాల్యూ 56 కంపారిజన్ చేస్తాం కాబట్టి 5. నోట్ చేయండి. తర్వాత మీకు కెనానికల్ అని ఒకటి డిస్కస్ చేస్తామండి. అది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎలా వెళ్తాము అనేది.
నోట్ చేయండి అమ్మా. రైట్. నాన్న ఎవరు స్కిప్ అవ్వద్దండి. వీఆర్ రిక్వెస్టింగ్. ఎందుకంటే మీరు చాలా ఇబ్బంది పడతారండి. ఎంత ఇబ్బంది పడతారంటే అంటే తర్వాత తలతకి ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి. కాబట్టి ప్రతి లెసన్ ని చాలా జాగ్రత్తగా వినండి. వచ్చే నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. సీరియస్నెస్ ఉండాలి. మనకి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా అవసరం. కాబట్టి ఇట్ ఈస్ అంటే మాకు ఒక్క స్టూడెంట్, ఇద్దరు స్టూడెంట్స్ బెనిఫిట్ పొందకూడదండి. ప్రతి ఒక్క స్టూడెంట్ బెనిఫిట్ పొందాలి. సో కాబట్టి రెగ్యులర్ గా క్లాసెస్ ని జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్ వస్తే స్టార్ట్ చేయండి, లేదా అంతగా కావాలంటే ఒకసారి నాకు వాట్సాప్ చేయండి, ఇబ్బంది లేదు. కానీ క్లాస్ మాత్రం ఇది అవ్వద్దండి. మాకేం కాదండి, మా గురించి కాదు, ఏదో మీ గురించి ఆలోచిస్తున్నాం. అది మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. రైట్. ఎందుకంటే టైం మళ్ళీ రాదు. పేజ్ నంబర్ 89, పేజ్ నంబర్ 89, 26th క్వశ్చన్ అండి. 26th one. F of n is equal to sigma r is equal to 0 to n, sigma r is equal to 0 to n, sigma k is equal to r to n, kr. మీ డబల్ సిగ్మా సమ్స్ అనేవి మీరు ఆల్రెడీ బైనామియల్ థియరంలో నేర్చుకున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ డివైజెస్, టోటల్ నెంబర్ ఆఫ్ డివైజెస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ n. అంటే ఎఫ్ ఆఫ్ n ఇదైతే టోటల్ నెంబర్ ఆఫ్ డివైజెస్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ ముందు అప్లై చేద్దాం. అంటే దాని అర్థం ఏంటండి? సిగ్మా కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ టు ఎన్ కేసీఆర్ అనే కదా. కేసీఆర్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి. కేఆర్ అన్నా కేసీఆర్ అన్నా ఒకటే, కేసీఆర్. ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే కే ప్లేస్ లో ఆర్ నుంచి ఎన్ దాకా ఉన్నటువంటి సమ్ అంటే ఆర్సిఆర్ ప్లస్ ఆర్ ప్లస్ 1 సిఆర్ ప్లస్ సో ఆన్ ఎన్సిఆర్. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసామనుకోండి, ఆర్సిఆర్ అన్న మనకి ఆర్సిఆర్ అన్న ఆర్ ప్లస్ 1 సి నాట్ అన్న ఒకటే కదా. అంటే ఆర్సిఆర్ అంటే 1 కదండి. ఇక్కడ ఆర్సిఆర్ అంటే 1. ఈ 1ని ఆర్ ప్లస్ 1 సి1 గా రాస్తాను. అట్లాగే ఎన్సిఆర్ అన్న ఎన్సిఎన్ మైనస్ ఆర్ అన్న ఒకటే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సిఆర్ అంటే 1 కాబట్టి 1ని నేను ఆర్ ప్లస్ 1 సి0 గా రాస్తాను. ప్లస్ ఎన్సిఆర్ అన్న ఎన్సిఎన్ మైనస్ ఆర్ అన్న ఒకటే, అంటే ఆర్ ప్లస్ 1 సి1 ప్లస్ సో ఆన్ ఎన్సిఎన్ మైనస్ ఆర్. ఈ రెండింటికి సమ్ ఏంటండి? జనరల్ గా ఫార్ములా ఏంటి? ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 అంటే ఎన్ ప్లస్ 1 సిఆర్ ఫార్ములా. ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 అంటే ఎన్ ప్లస్ 1 సిఆర్. అంటే ఈ రెండింటికి మనకి కండిషన్ ఏమైపోతుందండి? ఆర్ ప్లస్ 1 సి0 ఆర్ ప్లస్ 1 సిఎన్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ప్లస్ 1 సి2 ప్లస్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందండి? ఆర్ ప్లస్ 2 సి1, ఆర్ ప్లస్ 2 సి2 ప్లస్ సో ఆన్ ఎన్సిఆర్. అంటే ఇట్లాగ ఈ సైకిల్ అంతా చేసుకుంటూ వెళ్తే లాస్ట్ కి ఎంత వస్తుందండి? లాస్ట్ కి మనకి ఏంటండి, ఇక్కడ ఎన్ ఉంటే లాస్ట్ కి ఎన్సిఎన్ వరకు వస్తుంది. అంటే లాస్ట్ కి ఇలా గోయింగ్ ఆన్, దెన్ యూ విల్ గెట్ ఎన్ ప్లస్ 1 సిఎన్ మైనస్ ఆర్. ఎన్ ప్లస్ 1 సిఎన్ మైనస్ ఆర్ అన్న ఎన్ ప్లస్ 1 సి ఎన్ ప్లస్ 1 మైనస్ ఎన్ మైనస్ ఆర్. అంటే ప్లస్ ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్ అయిపోయి అప్పుడు ఏమవుతుందండి? 1 ప్లస్ ఆర్ ప్లస్ 1 అంటే ఆర్ ప్లస్ 1. అంటే సిగ్మా కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ టు ఎన్ కేసీఆర్ అంటే ఎన్ ప్లస్ 1 సిఆర్ ప్లస్ 1 వచ్చింది. దీనికి ఇంకొక సిగ్మాలో నొటేషన్ రాకపోయాను. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎన్
n ప్లస్ 1 సిఆర్ ప్లస్ 1 అంటే ఆర్ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూషన్ చేయటం అంటే n ప్లస్ 1 c1 ప్లస్ n ప్లస్ 1 c2 ప్లస్ సో ఆన్ n ప్లస్ 1 సి n ప్లస్ 1 అంటే మనకి జనరల్ గా మనకి ఫార్ములా ఏంటి nc1 ప్లస్ nc2 ప్లస్ ncn అంటే nc నాట్ మిగిలిపోయింది కాబట్టి n ప్లస్ 1 c నాట్ యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తున్నాను అంటే దీనివల్ల ఇదంతా ఫార్ములా ఏంటి మనకి నిజానికి nc నాట్ ప్లస్ nc1 ప్లస్ nc1 ప్లస్ ncn అంటే దాని అర్థం ఏంటి 2 పవర్ n అంటే ఇక్కడ n ప్లేస్ లో n ప్లస్ 1 ఉంది కాబట్టి 2 పవర్ n ప్లస్ 1 మైనస్ ఇది f ఆఫ్ u మనకు అడిగింది ఏంటి ఎఫ్ ఆఫ్ 9 లో టోటల్ నెంబర్ ఆఫ్ డివైజెస్ అడిగాడు అంటే ఎఫ్ ఆఫ్ 9 అంటే ఎంత అవుతుందండి 2 పవర్ 10 మైనస్ 1 అంటే 1024 మైనస్ 1 అంటే 1023 నాన్న దీనికి కెనానికల్ స్టాండర్డ్ ఫామ్ చెప్పండి అమ్మా 1023కి స్టాండర్డ్ ఫామ్ చెప్పండి అప్పుడు నెంబర్ ఆఫ్ డివైజెస్ వచ్చేస్తుంది కదా 1023కి స్టాండర్డ్ ఫామ్ చేస్తాం కదా అది చేయండి ఎవరో ఒకరు చెప్తే అది రాసేద్దాం అప్పుడు నెంబర్ ఆఫ్ డివైజెస్ వచ్చేస్తుంది మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఈలోగా ఎవరో ఒకటి చేసి చెప్పండి సిగ్మా ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 టు n k ఇజ్ ఈక్వల్ టు r టు n kcr కదా ఫస్ట్ ఈ టర్మ్ ని కన్సిడర్ చేశాను k ప్లేస్ లో r ని సబ్స్టిట్యూషన్ చేశాను rcr ప్లస్ r ప్లస్ 1 cr ప్లస్ సో ఆన్ n దాకా కాబట్టి ncr rcr అంటే 1 1 అంటే మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ r ప్లస్ 1 ఉంది కాబట్టి r ప్లస్ 1 c నాట్ గా రాస్తాం ఇక్కడ r ప్లస్ 1 అంటే ఎన్సిఆర్ అన్నా ఎన్సిఎన్ మైనస్ ఆర్ అన్నా ఒకటేనండి వీటన్నిటికి కూడా దీనికి రిలేటెడ్ గా ఉన్న ఫార్ములాలు ఎన్సిఆర్ అన్నా ఎన్సిఎన్ మైనస్ ఆర్ అన్నా ఒకటే ఆర్ ప్లస్ 1 సిఆర్ అన్నా ఆర్ ప్లస్ 1 సి1 అన్నా ఒకటే ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 అంటే ఎన్ ప్లస్ 1 సిఆర్ అంటే ఆర్ ప్లస్ 1 ప్లస్ ఆర్ ప్లస్ 1 అంటే ఆర్ ప్లస్ 2 సి1 ద నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆర్ ప్లస్ 2 సి2 మళ్ళీ ఈ రెండు యాడ్ చేస్తే ఆర్ ప్లస్ 3 సి3 అంటే లాస్ట్ గేమ్ అయిపోతుంది ఇక్కడ ఏదైతే ఉందో దానికి కొన్ని యాడ్ అవడమే కదా ఎందుకంటే ఇక్కడ ఉన్న టర్మ్కి ఒకటి యాడ్ అయ్యింది ఇక్కడ ఉన్న టర్మ్కి ఒకటి యాడ్ అయ్యింది లాస్ట్ టర్మ్కి ఒకటి యాడ్ అవడమే కదా అంటే ఎన్ ప్లస్ 1 సి ఎంత అవుతుందండి లాస్ట్ ఏదైతే ఉందో అది రాస్తాం ఎన్సిఎన్ మైనస్ ఎన్సిఆర్ అన్నా ఎన్సిఎన్ మైనస్ ఆర్ అన్న ఒకటే కాబట్టి ఎన్ ప్లస్ 1 సిఆర్ ప్లస్ ఇది సెకండ్ బ్రాకెట్ లో సబ్స్టిట్యూషన్ చేసాం అంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 టు n n ప్లస్ 1 సిఆర్ ప్లస్ 1 అని అర్థం అంటే n ప్లస్ 1 సి1 ప్లస్ n ప్లస్ 1 సి2 ప్లస్ సో ఆన్ ఇక్కడ n ప్లస్ 1 సి నాట్ మిస్ అయ్యింది కాబట్టి మైనస్ n ప్లస్ 1 సి నాట్ రాసాం ఎంత వచ్చింది బాబు 1023 ఈజ్ ఈక్వల్ టు 311 31 సో నెంబర్ ఆఫ్ డివైజెస్ 1 ప్లస్ 1 8 నోట్ చేయండి అమ్మా తర్వాత మీకు ఈ పాత్ సమ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తానండి బాగుంటుంది సమ్ అది జాగ్రత్తగా వినండి అది ఒక మోడలు తర్వాత ఆల్తాఫ్ నువ్వు డిఫరెంట్ బాల్స్ ఐడెంటికల్ ఏదో ఒకటి అడిగావు కదా అదొక ప్రాబ్లమ్ను కన్సిడర్ చెప్తాను యాక్చువల్గా మన మెటీరియల్ లేవు అవి మనం డిస్కస్ చేస్తాం ఇది రాస్తారండి నెంబర్ ఆఫ్ పాత్స్ అని అడుగుతాడు ఉంటారండి క్వశ్చన్లో ఎలా అంటే రామ్ కాలేజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తాను 10 సార్లు చాలాసార్లు డిస్కస్ చేస్తాను బాబు మీకు ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది మీకు నవంబర్ 15th లోపు అయితే ఉండదు తర్వాత డిస్కస్ చేద్దాం ఓకే ఏమనంటే రైట్ ఒక క్వశ్చన్ రాయండి అమ్మా కన్సిడర్
Consider the equally placed line. Consider network. Consider network. ఎలాంటి నెట్వర్క్ అంట? equally spaced parallel lines. నాతో పాటు రాసుకోండి. Consider network equally placed parallel lines. 6 horizontal, 9 vertical. 9 vertical in the figure. అంటే ఇన్ డయాగ్రామ్ లో మనం చెప్పినట్టుగా చూద్దాం. ఆల్ స్మాల్ స్క్వేర్స్ ఆఫ్ సేమ్ సైజ్. ఆల్ స్మాల్ స్క్వేర్స్ సేమ్ సైజ్. ఏ షార్టెస్ట్ రూట్ ఫ్రమ్ A to B, A to C, defined route consisting 8 horizontal steps and 5 vertical steps. అంటే ఒక నెట్వర్క్ ఇస్తున్నాడండి. ఈ నెట్వర్క్ లో అంటే ఇదా మన మెటీరియల్ లేదు బాబు, వేరే మెటీరియల్ లో ఉంటుంది ఇది. అంటే మనకి స్టార్టింగ్ లెటర్స్ ఎన్ని అన్నాడండి? 6 హారిజంటల్ 9 వెర్టికల్స్ అంటున్నాడు. అంటే టోటల్ గా 6 హారిజంటల్ 9 వెర్టికల్స్ అంటే వెర్టికల్ లైన్స్ ఏంటండి? 9 కదా. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8. ఇంకోటి 9 వెర్టికల్ లైన్స్ డ్రా చేయండి. హారిజంటల్ లైన్ 6 1 2 3 4 5. చూడండి 1 2 3 4 5 6. అంటే హారిజంటల్ లైన్స్ ఏంటంటే ఇక్కడ ఏ ఉన్నది అన్నట్టు ఇస్తాడు. పీ కామా క్యూలు ఎక్కడ ఇచ్చాడు అంటే 1 2 ఇక్కడ పి ఇచ్చాడండి, ఇక్కడ క్యూ ఇచ్చాడు, వన్ లైన్ ఇక్కడ ఆర్ ఇచ్చాడు. ఇది సి. అంటే ఇది మన ప్రీవియస్ చైన్ లోని క్వశ్చన్స్ అండి ఇవి. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఏ నుంచి సికి వెళ్ళటానికి షార్టెస్ట్ రూట్స్ అడిగాడు. ఈ ఇక్కడ ప్లేస్ చేశాడు, క్యూ ఆర్ ఇక్కడ ప్లేస్ చేశాడు. ఓకేనా బాబు? అంటే మీరు డ్రా చేయాల్సింది ఏంటంటే 6 హారిజంటల్ లైన్స్ 9 వెర్టికల్ లైన్స్. అదే కదండి, 6 హారిజంటల్ 9 వెర్టికల్ లైన్స్. అప్పుడు అన్ని కూడా స్మాల్ స్క్వేర్సే వస్తాయి. అన్ని కూడా స్మాల్ స్క్వేర్సే వస్తాయండి. అన్ని కూడా స్మాల్ స్క్వేర్సే వస్తున్నాయండి. అయితే ఏ షార్టెస్ట్ రూట్ ఫ్రమ్ ఏ టు సి, ఏ నుంచి సికి వెళ్ళటానికి షార్టెస్ట్ రూట్ కావాలి. డిఫైన్డ్ రూట్ కన్సిస్ట్ ఆఫ్ 8 హారిజంటల్ స్టెప్స్ 9 వెర్టికల్ స్టెప్స్. బ్లర్ గా వస్తుందా? కెమెరా క్లీన్ చేయాలా? రైట్ నాన్న. సో
ఈ నెట్వర్క్ లో మనకి ఏమంటున్నాడంటే 6 హారిజంటల్ లైన్స్ 9 వెర్టికల్ లైన్స్ అంటున్నాడు. షార్టెస్ట్ స్టెప్స్ అనేది 9. అంటే ఇక్కడ ఏ నుంచి సికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలి అట, కంపల్సరిగా 8 హారిజంటల్ స్టెప్స్ 5 వెర్టికల్ స్టెప్స్ గానే వెళ్ళాలి. అంటే ఇలా వెళ్ళాడు అనుకోండి 1 2 3 4 5 6 7 8 అండ్ 8 హారిజంటల్ 5 స్టెప్స్ వెర్టికల్ 1 2 3 4 5 అంటే 5 వెర్టికల్ స్టెప్స్ లోనే వెళ్ళాలి. అంటే 1 2 3 4 5 6 7 8 అంటే ఇక్కడికి అయిపోతుంది కదా. తర్వాత 9 మళ్ళీ వెర్టికల్ లైన్స్ లోకి వెళ్ళాలి. ఎన్ని షార్టెస్ట్ పాత్స్ అవుతాయి అన్నది క్వశ్చన్. షార్టెస్ట్ పాత్స్ ఎన్ని ఉంటాయి అనేది క్వశ్చన్ అండి. బాబు ఒక నిమిషం. అంటే ఈ నెట్వర్క్ రాయకూడదు అనమాట వీళ్ళకి సమస్య. సరే రైట్, ఇప్పుడు ఓకే కదండి, రైట్ నాన్న. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ద నంబర్ ఆఫ్ షార్టెస్ట్ రూట్స్ త్రూ పి. నంబర్ ఆఫ్ షార్టెస్ట్ రూట్స్ ఫ్రమ్ పి త్రూ పి. అంటే షార్టెస్ట్ రూట్స్ 3 అంటే పీని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. బాబు ఒకసారి సాయి విఘ్నేష్ ఒక నిమిషం ఆగమ్మా. ఇంతవరకు బాగానే వచ్చింది కదమ్మా. సిక్స్ ప్లస్ 9 కదండి, త్రూ పి అవ్వాలి. పి నుంచి వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి ఎన్ని హారిజంటల్ స్టెప్స్ అవుతున్నాయి చూడండి. 1 2 3 4. అంటే ఈ 4 స్టెప్స్ లో హారిజంటల్ స్టెప్స్ ఏంటండి, 2 కదా. 1 2 3 దగ్గర నుంచి వెళ్ళాలా? ఓకే, నేను ఇక్కడ పి ఉంటుందండి, ఇక్కడ క్యూ ఉంటుంది, ఇక్కడ ఆర్ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ హారిజంటల్ స్టెప్స్ త్రూ పి అంటున్నాడు. అంటే పి నుంచి మనకి హారిజంటల్ స్టెప్స్ ఎన్ని వెళ్ళచ్చు చూడండి. 1 2 3 4 5. అంటే ఏ నుంచి పి దాకా త్రూ పి, అంటే పి నుంచి మళ్ళీ సి దాకా. అంటే మీరు ఇలా వెళ్ళి ఇలాగే వెళ్ళచ్చు, లేదా ఇలా వెళ్ళి ఇలా వెళ్ళినా ఒకటే ఆన్సర్ వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ షార్టెస్ట్ రూట్స్ ఫ్రమ్ పి అంటే షార్టెస్ట్ రూట్స్ ఫ్రమ్ ఏ టు పి అండ్ పి టు సి. ఏ టు పిలో టోటల్ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5. అంటే ఏ టు పిలో 3 హారిజంటల్ 2 వెర్టికల్. అలాగే పి టు సిలో ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 1 2 3. అంటే 5 హారిజంటల్ 3 వెర్టికల్. 5 హారిజంటల్ 3 వెర్టికల్. అంటే టోటల్ గా షార్టెస్ట్ రూట్స్ ఏ టు సి అవ్వాలి అంటే త్రూ పి అన్నాడు. సో కంపల్సరిగా మనకి అంటే టోటల్ గా ఇక్కడ 3 హారిజంటల్ 2 వెర్టికల్ ఉన్నాయి. అంటే ఈ టోటల్ ఎంతనన్నా 8 లో మీరు హారిజంటల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేదా వెర్టికల్ అయినా స్టెప్స్ ని సెలెక్ట్ చేయొచ్చు. ఏది సెలెక్ట్ చేసినా పర్వాలా. అంటే టోటల్ ఎంత అండి? 5C3 లేదా 5C2. ఈ రెండిట్లో అర్థం ఏంటండి? 5 + 3 8C5. 8C5 అయినా రాయొచ్చు, లేదా 8C3 అయినా రాయొచ్చు. 8C3 అయినా రాయొచ్చు. ఓకేనండి. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? షార్టెస్ట్ రూట్స్ ఫ్రమ్ ఏ టు పి అన్నప్పుడు ఏ నుంచి పి వరకు టోటల్ స్టెప్స్ కౌంట్ చేసుకోండి.
మీకు కావాలంటే ఇలాగైనా కౌంట్ చేసుకోవచ్చు, ఇలాగైనా కౌంట్ చేసుకోవచ్చు. కావాలంటే చెక్ చేయండి. 1 2 2 వెర్టికల్, 1 2 3 హారిజంటల్. అంటే ఏ నుంచి పి దాకా ఎన్ని హారిజంటల్ స్టెప్స్ ఉన్నాయి, ఎన్ని వెర్టికల్ స్టెప్స్ ఉన్నాయి. ఏ నుంచి పి దాకా 1 2 3 హారిజంటల్, 2 వెర్టికల్ అయిపోయింది. త్రూ పి నుంచి సి దాకా చూడండి, 1 2 3 4 5 హారిజంటల్, 3 వెర్టికల్, 1 2 3 వెర్టికల్. అంటే ఈ టోటల్ ఎంత అండి? 5 + 3 అంటే 8C5. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అవుతుందండి? 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్. మీరు హారిజంటల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేదా వెర్టికల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. సపోజ్ ఇదే క్వశ్చన్ షార్టెస్ట్ రూట్స్ ఫ్రమ్ క్యూ అన్నాడు అనుకోండి, క్యూ వరకు కౌంట్ చేసుకుంటారు. అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి, గెస్ చేయండి. 1 2 3 4 హారిజంటల్, వెర్టికల్ ఏంటండి 1 2 వెర్టికల్, 4 హారిజంటల్ 2 వెర్టికల్. ఇప్పుడు దీనికి సెలక్షన్ ఏమవుతుంది? 6C4 అంతే. క్యూ నుంచి సికి 1 2 3 4 1 2 3 1 2 3 అంటే అక్కడ ఏమవుతుందండి? క్యూ నుంచి సికి ఏమవుతుందండి? 4 హారిజంటల్ 3 వెర్టికల్. అది షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్. నెంబర్ ఆఫ్ షార్టెస్ట్ రూట్స్ త్రూ పి అంటే ఇది ఆన్సర్. ఇది ఇది నోట్ చేసుకోండి. ఇంకో 2 క్వశ్చన్ మోడల్ అనేది డిస్కస్ చేస్తాను. నెంబర్ ఆఫ్ షార్టెస్ట్ రూట్స్ త్రూ పిక్యూ అన్నాడు అనుకోండి, ఇక్కడ రాయినా పర్లేదా? సెకండ్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ షార్టెస్ట్ రూట్స్ త్రూ పిక్యూ. త్రూ పిక్యూ అంటే దాని అర్థం ఏంటి అంటే ఏ నుంచి పి దాకా షార్టెస్ట్ రూట్స్ ఫ్రమ్ లేదంటే ఫ్రమ్ ఏ టు పి. అంటే అప్పుడు మనం పి నుంచి వేయకూడదండి. షార్టెస్ట్ త్రూ పి అంటే పి అనే పాయింట్ నుంచి చెక్ చేయాలి. కానీ ఇక్కడ షార్టెస్ట్ త్రూ పిక్యూ అన్నాడు, అంటే పిక్యూ అనేది లైన్ సెగ్మెంట్. అంటే పిక్యూ నుంచి ఈ స్టెప్ వదిలేసి క్యూ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఫ్రమ్ క్యూ టు సి ఎలాగెలగా? త్రూ పి అంటే ఏ టు పి, పి టు సి రాసాం. త్రూ పిక్యూ అంటే ఏ నుంచి పికి, క్యూ నుంచి సి. ఏ నుంచి పీక్ ఎన్ని ఉన్నాయండి? ఎన్ని హారిజంటల్? ఏ నుంచి పీక్ అంటే ఇదే కదా, 3 హారిజంటల్ 2 వెర్టికల్. క్యూ నుంచి సికి ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 హారిజంటల్, 4 హారిజంటల్ 1 2 3 వెర్టికల్, 4 హారిజంటల్ 3 వెర్టికల్. అంటే ఇందులో సెలక్షన్స్ ఏమవుతాయండి? 5 లో 3 కాబట్టి 5C3 ఇంటూ ఇక్కడ 4C ఎంత అవుతుందండి? సారీ 7C4. నా క్వశ్చన్ అవసరం లేదులేండి. ఇక 7C4 అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్. నోట్ చేయండి అమ్మ. లేకపోతే డైరెక్ట్ గా ఆన్సర్ వేసేయండి, ఇంకెందుకు. 5C3 అంటే 10, 7C3 అంటే ఎంత అండి? ఆన్సర్ చెప్పండి, అది బెటర్ కదా. ఇక్కడ కూడా అంతేగా, 8C3 ఇంటూ 10C3. 5C3 అంటే 10, 7C4 అంటే ఎంత అండి? 7 6 5 బై 6 అంటే 35 అంటే 350. హరి వస్తుందా? ఇది వస్తుందండి. నానా ఫస్ట్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇవి హారిజంటల్ లైన్ 6, వెర్టికల్ లైన్స్ 9 అన్నప్పుడు ఇది ఒక స్మాల్ స్క్వేర్ బై స్క్వేర్ నెట్వర్క్ ఇచ్చాడు. అన్ని కూడా ఆల్ ఈక్వల్ స్క్వేర్స్ అంటున్నాడు. ఏ నుంచి సి దాకా వెళ్ళాలి అంటే షార్టెస్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ షార్టెస్ట్ రూట్స్ లో త్రూ పి అంటున్నాడు. వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్ళాలట? 8 హారిజంటల్ స్టెప్స్ 5 వెర్టికల్ స్టెప్స్ అంటున్నాడు.
అంటే 8 హారిజంటల్ 5 వర్టికల్ స్టెప్స్ లోనే వెళ్ళాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి త్రూ పి అంటే ఏ నుంచి పి దాకా, పి నుంచి సి దాకా. ఏ నుంచి పి దాకా వెళ్ళేటప్పుడు 1 2 3 హారిజంటల్ స్టెప్స్, 2 వెర్టికల్ స్టెప్స్. 3 హారిజంటల్ 2 వెర్టికల్స్. పి నుంచి సికి వెళ్ళేటప్పుడు 1 2 3 4 5 హారిజంటల్, 1 2 3 వెర్టికల్ స్టెప్స్ అయిపోయాయి. టోటల్ గా కావాలంటే చెక్ చేసుకోండి 8 హారిజంటల్ ఉన్నాయా లేదండి. 3 + 5 8 హారిజంటల్, 2 + 3 5 వెర్టికల్. సో అది షార్టెస్ట్ డిస్టెన్స్. అంటే ఈ టోటల్ లో హారిజంటల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు, వెర్టికల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. అంటే 5C3. ఈ టోటల్ లో హారిజంటల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు, వెర్టికల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. 8C5. ఇప్పుడు షార్టెస్ట్ రూట్స్ త్రూ PQ అన్నాడు. ఇందాక పాయింట్, ఇక్కడ లైన్ సెగ్మెంట్. అంటే షార్టెస్ట్ పాత్స్ ఫ్రమ్ ఏ టు పి, PQ ను వదిలేస్తాం ఎందుకంటే PQ లైన్ సెగ్మెంట్ కాబట్టి. షార్టెస్ట్ పాత్స్ ఫ్రమ్ Q టు C అన్నమాట. ఓకేనా గౌతమ్ నాయుడు? ఇది రాస్తారా? ఈ సమ్ చెప్పండి అమ్మ. ద నెంబర్ ఆఫ్ షార్టెస్ట్ రూట్స్ త్రూ P and R. అంటే ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు 3 కేటగిరీస్ లో అడుగుతూ ఉంటాడు. నెంబర్ ఆఫ్ షార్టెస్ట్ రూట్స్ త్రూ P and R. P and R అంటే ఏం చేస్తామండి? P and R అంటే అప్పుడు ఏం చేయాలి? అంటే త్రూ P, P నుంచి R, R నుంచి C. అంతే కదా దాని అర్థం. అంటే ఫ్రమ్ ఏ టు P, తర్వాత ఏం చేయాలండి? P టు R, తర్వాత R టు C. నాకు కనిపిస్తుందా అండి? ఏ నుంచి P దాకా మనం ఇందాక చాలాసార్లు డిస్కస్ చేసాం కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ఏంటండి 1 2 3 హారిజంటల్ 2 వెర్టికల్. P నుంచి R కి 1 2 3 హారిజంటల్ 1 వెర్టికల్. 3 హారిజంటల్ 1 వెర్టికల్. R నుంచి C కి 1 2 ప్లస్ 2 2. 2 హారిజంటల్ 2 వెర్టికల్. కావాలంటే టోటల్ చెక్ చేసుకోండి. 3 + 3 6, 6 + 2 8. 8 హారిజంటల్, 2 + 1 3, 3 + 2 5 వెర్టికల్. దీన్ని సెలక్షన్ చేయటమే కదండి. దీన్ని ఎలా సెలక్షన్ చేస్తాం? 5C3 ఇంటూ 4C3 ఇంటూ 4C2 అంటే 10 4 6 240. నోట్ చేయండి. అంటే ఈ నెట్వర్క్ లో అడిగేటప్పుడు ఇలా అడుగుతాడు క్వశ్చన్. ఓకేనా బాబు? హరి కనిపిస్తుందమ్మా? రాహుల్ బ్లర్ అయినా రాలేదుగా? క్లియరా? ఓకే ఓకే. మ్యాక్సిమం అందరూ క్లియర్ గానే ఉందని చెప్తున్నారు. ఓకే దాని నేను ఓకే ఇప్పుడు ఓకే కదా? అంటే వాయిస్ ఇది నొక్కేసాను అందుకని రాలేదు. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు అంటే 5 balls 3 ఐడెంటికల్ అంటున్నాడండి. 5 balls 3 boxes ఐడెంటికల్ అని అడుగుతున్నాడు క్వశ్చన్.
ఇది ఎలా చేద్దాం అంటే డిస్ట్రిబ్యూట్స్ ఆఫ్ 5 different balls 3 identical boxes అంటే డిస్ట్రిబ్యూట్ 5 different balls into 3 identical balls. మనం ఆల్రెడీ మిగతా కేటగిరీస్ అన్ని కూడా డిస్కస్ చేసాం. 5 different balls 3 identical balls ఎట్లాగా అన్నది క్వశ్చన్. చూడండి బాల్స్ డిస్టింక్ట్ బాక్సెస్ ఐడెంటికల్ అంటే ఏ బాక్స్ లో ఏం పెడుతున్నాం అనేది మనకు సంబంధం లేదు. బాక్స్ అంటే 5 balls 3 identical boxes కదా. ఈ 5 balls ని ఎలా పెట్టచ్చు అంటే 2 balls ని ఒక బాక్స్ లోని 2 balls ని ఒక బాక్స్ లోని 1 ఎందుకంటే టోటల్ గా 5 balls అంటే 2 2 1 కేసు పెట్టచ్చు ఎందుకంటే ఆ బాక్సెస్ అన్ని ఐడెంటికలే అంతేగాని వీటిలో అరేంజ్ చేయడానికి అవసరం లా ఎందుకంటే 1 2 2 2 1 2 2 2 1 అనేది చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాక్సెస్ ఆర్ ఐడెంటికల్ కాబట్టి. తర్వాత ఇంకొక కేసు ఏంటండి 1 1 3 టోటల్ 5 కదండి. ఇంకొక కేసు ఏంటండి 0 0 5 అంటే ఈ బాక్స్ లోనే పెట్టక్కర్లా ఈ బాక్స్ లో 5 పెట్టేయచ్చు. 0 1 4 లేదంటే ఇది ముందుగా రాద్దాం 0 1 4 తర్వాత ఏమవుతుందండి 0 2 3 0 0 5 అంటే బాక్సెస్ ఐడెంటికల్ కాబట్టి బాక్స్ ని వాటిలో అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వేస్ తప్ప మిగతా వేస్ లో మనం ఈ బాల్స్ ని ఇందులో పెట్టడానికి అవకాశం లేదు. ఇప్పుడు చూడండి ఈ టోటల్ బాల్స్ ఎన్నండి ఇక్కడ టోటల్ గా 5 అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 2 balls ఒక బాక్స్ లోని 2 balls ఒక బాక్స్ లో కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బాల్స్ అనేవి ఐడెంటికల్ కాబట్టి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ సరిపోదండి. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇదేమవుతుందండి 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. ఈ కండిషన్ ఏమవుతుంది చూడండి టోటల్ గా 5 ఫ్యాక్టోరియల్ బై ఒక బాల్ ఉంది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అండ్ బాక్స్ 2 గ్రూపులుగా డివైడ్ చేస్తున్నాం కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ టోటల్ గా 5 ఫ్యాక్టోరియల్ అసలు 2 డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. This can be written as 5 factorial by 2 factorial into 3 factorial. This is 5 factorial by 5 factorial. అంటే this is one way. అంటే ఇది ఎంత అవుతుందండి 120 by ఇది 6 అంటే 120 by 6 అంటే 20 by 2 అంటే 10 ఇది 5 ఇది ఎంత అవుతుందండి 120 by ఇది 6 2 12 కాబట్టి 10 అంటే 120 by ఇది ఎంత అవుతుందండి 120 by 8 అంటే ఇది 15. దీని అర్థం ఏంటండి బాక్స్ మే బి ఎంప్టీ అంటే దిస్ ఈస్ కేస్ 1 కేస్ 2 కేస్ 3 కేస్ 4 కేస్ 5 అంటే అన్ని కేసెస్ లో యాడ్ చేయటమే. అంటే ఎంత అవుతుందండి 15 ప్లస్ 10 ప్లస్ 5 ప్లస్ 10 ప్లస్ 1 బాక్స్ నాట్ ఎంప్టీ అంటే చూడండి బాక్స్ నాట్ ఎంప్టీ అంటే ఏ కేసు తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ 2 కేసెస్ తీసుకోవాలి ఎందుకంటే మిగతా కేసెస్ లో ఇక్కడ ఎంప్టీ బాక్స్ ఇక్కడ ఎంప్టీ బాక్స్ ఇక్కడ ఎంప్టీ బాక్స్ కాబట్టి ఫస్ట్ 2 కేస్ అంటే 15 ప్లస్ 10 అంటే 25 ఇది ఎంత వచ్చిందండి 41 నోట్ చేయండి.
Consider 5 balls and 3 boxes. How many ways balls can be distributed into the box? Balls distributed, కావాలంటే ఇక్కడ రాసుకోండి. distributed 5 balls, 5 different balls, 3 identical boxes. ఎందుకంటే బాక్స్ ఐడెంటికల్ అంటే దాని అర్థం ఏంటి? ఏ బాక్స్ లో పెట్టినా ఒకటే కదా అర్థం. ఎందుకంటే మనం చూడాల బాక్స్ అన్ని ఐడెంటికల్ ఒకేలాగా ఉన్నాయి అని అర్థం. సో కాబట్టి బాక్స్ ఐడెంటికల్ కాబట్టి వీటిని అరేంజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. అంటే ఒక బాక్స్ లో 2 బాల్స్, ఇంకో బాక్స్ లో 2 బాల్స్, 1 అంటే ఆ 5 ని ఈ విధంగా అయినా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. 2 2 1 1 1 3 0 1 4 0 2 3 0 0 5. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు టోటల్ గా ఎన్నండి ఇవి? 5 ఫ్యాక్టోరియల్. అంటే 2 బాల్స్ ఇందులో ఈ బాక్స్ లోని 2 ఈక్వల్ గ్రూప్స్ కదా. మీకు ఈక్వల్ గ్రూప్స్ డివిజన్ అయినప్పుడు పవర్ లో రాసుకుంటాం. అంటే 2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్, మళ్ళీ ఈ వాటిలో వాటి డివిజన్ ఉంటది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా 5 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ గ్రూప్స్ కాబట్టి హోల్ స్క్వేర్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇది ఎలాగా డిఫరెంటే కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ బై దీనిలో 4 ఐడెంటికల్ బాక్స్ కాబట్టి బై 4 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ లైక్ దిస్. ఇది ఒక మెథడ్. దీనికే మెథడ్ 2 ఏంటంటే మన నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్, అంటే బాక్స్ మే బి నాట్ ఎంటీ అంటే నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ బై నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి బై ఆర్ ఫ్యాక్టోరియల్ వేసినా సరిపోతుంది. నోట్ చేయండి అమ్మా. నోట్ చేస్తే చెప్పండి. 2 ఐడెంటికల్ కేసు ఒకటి తీసుకుంటే సమ్ అయిపోతుంది. అవునమ్మా, 3 గ్రూప్స్ లోకి డివైడ్ చేయటం అంతే. ఇంకొక కేసు ఉంది. సతీష్, పర్లేదు సతీష్. సో 2 కూడా ఐడెంటికల్ అవ్వాలండి. 2 ఐడెంటికల్ అయినప్పుడు కండిషన్ అంటే ఇక్కడ ఏమర్థం అండి? ఇక్కడ అంటే 5 balls ఐడెంటికల్, 3 ఐడెంటికల్ బాక్సెస్. 5 ఐడెంటికల్, 3 ఐడెంటికల్ అంటే మళ్ళీ 2 ఐడెంటికల్ అన్నాడు. అంటే బాక్స్. ఇక్కడ చూడండి, బాల్స్ ఐడెంటికల్, మళ్ళీ ఈ దీనిలో 2 balls, ఈ 2 balls 1. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం కదండి 0 0. ఇంకోటి ఏమొస్తుందండి మనకి? ఫస్ట్ నుంచి రాయండి, లేకపోతే 1 2 2 ఏదిరా ఇందాక రాసినట్టే రాయొచ్చు, ఇబ్బంది లేదు. 1 2 2 తర్వాత 1 1 ఇక్కడ రాశాను అనుకోండి, ఇది 2 అయిపోయింది కాబట్టి 3. తర్వాత నెక్స్ట్ ఏంటండి, ఇక్కడ 0 పెట్టాను అనుకోండి, 0 1 పెట్టాను అనుకోండి 4, 0 0 పెట్టామనుకోండి. ఇంకోటి ఏంటండి 0 2 పెట్టాను అనుకోండి 3, 0 0 5. అంటే ఫస్ట్ 1 తో స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఏ బాల్ ఏ బాక్స్ లో పెట్టినా సరే 1 వేయే. ఇది కూడా 1 వేయే, ఇది కూడా 1 వే, 1 వే, 1 వే. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయండి? ఏ కేస్ బాక్స్ మే బి ఎంటీ. బాక్స్ మే బి ఎంటీ అంటే ఎన్ని వేస్ అండి ఇవి? టోటల్ గా 1 2 3 4 5. అంటే దాని అర్థం ఏంటి అంటే బాక్స్ మే బి అంటే నెంబర్ ఆఫ్ బాల్స్ ఈక్వల్ చేసేది. అలాగే బాక్స్ మే బి ఎంటీ కదండి. బాక్స్ నాన్ ఎంటీ, బి కేస్ బాక్స్ నాన్ ఎంటీ. బాక్స్ నాన్ ఎంటీ అంటే ఏ కేస్ పాసిబిలిటీ అవుతుంది చెప్పండి? ఓన్లీ ఫస్ట్ 2 కేసెస్. ఎందుకంటే ఇక్కడ ఎంటీ ఉంది, ఇక్కడ ఎంటీ ఉంది, ఇక్కడ ఎంటీ ఉంది కాబట్టి 2 అవుతాయి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5 balls minus 3 box. ఓకేనా ఆల్తాఫ్? మిగతా కేసెస్ అన్ని డిస్కస్ చేస్తామండి. మిగతా కేసెస్ ఏంటి? బాల్స్ డిఫరెంట్, బాక్స్ డిఫరెంట్. ఎంటీ అయితే మేబీ ఎంటీ అయితే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్,
నాన్ ఎంటీ అంటే నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్. ఐడెంటికల్ డిఫరెంట్. ఐడెంటికల్ డిఫరెంట్ అంటే ఐడెంటికల్ డిఫరెంట్ అన్నప్పుడు ఏమొస్తుంది మనకి n+r-1 cr-1. బాక్స్ మే బి ఎంటీ అయితే, నాన్ ఎంటీ అంటే n-1 cr-1. ఈ ప్రీవియస్ క్వశ్చన్ లో డిఫరెంట్ ఐడెంటికల్, ఈ క్వశ్చన్ ఐడెంటికల్. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. వన్ వే ఎలాగా అంటే ఒక 2 బాల్ తీసుకున్నాను, ఇందులోని అంటే బాల్స్ ఐడెంటికల్, బాక్స్ ఐడెంటికలే కదా, రెండు ఐడెంటికలే. ఏ బాల్ ఏ బాక్స్ లో పెట్టినా సరే ఒకటే కదా వే. 2 బాల్స్ తీసాను, అందులో ఈ బాక్స్ లో పెట్టేశాను, ఈ బాక్స్ లో పెట్టేశాను, ఈ బాక్స్ లో ఒక బాల్ పెట్టేశాను, అదంతా ఒక వే కదా, ఎందుకంటే రెండు ఐడెంటికల్ కాబట్టి. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్.